నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. భారతంలో ఒకసారి పాండవులు కైలాస పర్వతానికి వెళ్ళారట. కైలాస పర్వతానికి వెళ్ళి శివుణ్ణి చూడాలి, కౌరవులను జయించాలనంటే మన శక్తి సరిపోవటం లేదు, శివుడి యొక్క ఆశీర్వాదం తీసుకుందాము అని కృష్ణుని యొక్క ఆదేశం మీద అక్కడికి వెళ్ళారు. వెళితే ఎట్లా శివుణ్ణి కనుక్కోవటం? అక్కడ సిద్ధాశ్రమ యోగి ఒక ఆయన కనిపించాడు. కనిపించి ఆయన ప్రార్థించారు. వీళ్ళు ఆయన ఒక ఉపాయం చెప్పాడు. అవిగో గోవుల మంద అటు వెళుతున్నది, ఆవులున్నాయి, ఆబోతులున్నాయి, ఆ వాటిలో శివుడు ఉన్నాడు, మీరు కనుక్కోండి అని నవ్వుతూ ఆయన వెళ్ళిపోయినాడు. వీళ్ళు చూశారు ఎట్లా కనుక్కోవటం. అప్పుడు భీముడు అక్కడ రెండు చిన్న గుట్టల్లాగా ఉంటే ఆ గుట్టల మధ్యలో కూడా ఇవన్నీ వెళుతున్నాయి. ఆ రెండు గుట్టల మీద రెండు కాళ్ళు పెట్టాట. ఆవులన్నీ ఆయన కాళ్ళ కింద నుంచి వెళుతున్నాయి. ఒక ఆబోతు వచ్చి పోలేదు, ఆబోయి నిల్చున్నది. శివుడు భీముడి కాళ్ళ కిందకుండా వెళ్ళడు కదా. అప్పుడు ఆయన శివుడిని గ్రహించి వీళ్ళు ఆయన కాళ్ళ మీద పడితే ఆయన ఆశీర్వదించాడు అని కైలాస పర్వత కథలలో, హిమాలయ కథలలో అది కూడా ఒక కథ. ఇటువంటి విశేషాలు మనకు హిమాలయాలలో కైలాస పర్వత ప్రాంతంలో సిద్ధాశ్రమంలో కనిపిస్తుంటాయి. అలానే గేవా గోజంగ్బా అనేటువంటి బౌద్ధ యోగి, బౌద్ధ భిక్షువు ఆయన ఈ కొండ ఎక్కుదాము, కైలాస పర్వతం ఎక్కుదాము అనుకున్నాడు. అది మరి వాళ్ళకు బుద్ధుడి కొండ కదా అది. ఆయన అడుగు పెట్టబోతుంటే ప్రతి రాతి మీద కూడాను మణిపద్మే హుం అని మంత్రం కనిపిస్తున్నది. మణిపద్మే హుం అనేటువంటిది బౌద్ధుల యొక్క ప్రధానమైనటువంటి మంత్రం. మనకు గాయత్రి ఎట్లనో, శైవులకు పంచాక్షరి ఎట్లనో, వైష్ణవులకు అష్టాక్షరి ఎట్లనో ఈ మంత్రం అట్లాంటిది. మణిపద్మే హుం మంత్రం ఉన్నది ప్రతి రాయి మీద. దీని మీద నేను కాలు ఎట్లా పెడతాను అని అనుకొని కొండ ఎక్కటం అనుకున్నట్ట ఆ గేవా గోజంగ్బా అనేటువంటి వాడు. ఇలా ఏ మతస్థులకు, ఏ సంప్రదాయం వాళ్లకు, ఏ మార్గంలో ఉన్న వాళ్లకు వాళ్ళ యొక్క దేవతల అనుభవ చిహ్నాలు ఈ దివ్య ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటాయి. కైలాస పర్వతానికి ప్రదక్షిణం చేయటం అక్కడ ఆచారం. ఉత్తర హిందూస్థానంలో, మనం దక్షిణ దేశంలో ప్రదక్షిణం అంటాం, వాళ్ళు పరిక్రమ అని అంటారు. ఈ పరిక్రమ చేస్తే కైలాస పర్వతం మీద ఇప్పటికీ కూడా పరిక్రమ ప్రతి యాత్రికులు చేస్తూనే ఉంటారు. పరిక్రమలో విశేషం ఏమిటి అని అంటే అది ఒక పూట అయ్యేది కాదు, 2-3 పూటలు పడుతుంది. నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళలేనటువంటి వాళ్ళు గుర్రాల మీద కూడా వెళ్తూ ఉంటారు. కానీ నడిచి వెళ్తే ఎక్కువ ఫలితం వస్తుంది అని అందరి యొక్క విశ్వాసం. ఈ నడిచి వెళ్ళేటప్పుడు చాలామంది ఆ చలికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు, బాధలు పడుతుంటారు. మధ్యలో తోడుగా ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి టిబెట్ వాళ్ళు సహాయం చేస్తుంటారు అనుకోండి. సహాయం చేస్తున్నా దీంట్లో కొంతమంది అయ్యేటట్టయితే దండ పరిక్రమ కూడా చేస్తారు. కొంతమంది తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళు పొర్లు దండాలు పెడుతూ ఉంటారు, మొక్కుకుంటారు కొంతమంది. అట్లనే అక్కడ కూడా దండ పరిక్రమ చేస్తారంటే పడుకొని నమస్కారం చేయటం. ఆ నమస్కారం చేయటంలో చెయ్యి అంచు ఎక్కడికి వచ్చిందో అక్కడికి నించుని మళ్ళీ ఇంకో నమస్కారం చేయటం. ఇలా చేస్తే ఎన్ని నెలలు పడుతుందో. అయినా కొంతమంది చేస్తుంటారు. పరిక్రమ కనుక చేసేటట్టయితే సర్వపాపములు పోతవి అని విశ్వాసం, అపారమైన పుణ్యం లభిస్తుంది అని టిబెట్ వాళ్ళ విశ్వాసం. టిబెట్ వాళ్ళ విశ్వాసమే కాదు, సమస్త భారతీయుల యొక్క విశ్వాసం కూడా. పరిక్రమ స్వయంగా చేయలేనటువంటి వాళ్ళు ఇతరులకు వాళ్ళకు డబ్బులు ఇచ్చి మా కోసం మీరు పరిక్రమ చేసి ఆ ఫలితాన్ని మాకు ధారపోయండి అని ధారపోయించుకుంటారు. అది ఉన్నది మనకు సంప్రదాయంలో. ఏమిటంటే పుణ్యాన్ని ధారపోయించుకోవటం అనేటువంటిది ఉన్నది. పుణ్యం అనేటువంటిది ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్. పుణ్యం కానీ, ఆ మంత్ర చేసినటువంటి జపము యొక్క ఫలితం కానీ, హోమముల యొక్క ఫలితం కానీ ఒకళ్ళ కోసం ఇంకోళ్ళ కోసం చేసి వాళ్ళకు ధారపోయటం ద్వారా ఆ శక్తి వాళ్ళలోకి ప్రవేశిస్తుంది అనేటువంటిది మనకున్నది. ఎందుకంటే అదేం చూడండి, జాతకాలు చూపించుకొని గ్రహాలు బాగలేకపోతే బ్రాహ్మణులు పెట్టి జపం చేయించుకొని తీర్థం తీసుకుంటారు. అంటే దాని అర్థం వాళ్ళు చేసినటువంటి జపము యొక్క శక్తి వీళ్ళలోకి తీర్థ రూపంలో, హోమం చేస్తే భస్మ రూపంలో, పూజ చేస్తే కుంకుమ రూపంలో ఆ దివ్యశక్తి ట్రాన్స్ఫర్ అయి ప్రవేశిస్తుంది అని విశ్వాసం అన్నమాట. ఇట్లా సర్వపాప క్షయమవుతుంది ఈ పరిక్రమ వల్ల అని చెప్పి.
ఇటువంటి ఈ పరిక్రమ ప్రదేశంలో శివస్థలని ఉన్నది మొట్టమొదట్లో కైలాస పర్వతం మీద. అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి చాలామంది యమధర్మరాజును ప్రార్థిస్తారు. యమధర్మరాజును ప్రార్థించి సూదితో వేలుగుచ్చుకొని 1-2 నెత్తురు చుక్కలు అక్కడ వేస్తారు. తాము కట్టుకున్నటువంటి పాత గుడ్డలు 1-2 అక్కడ విడిచిపెట్టేస్తారు. ఇవి చేస్తే యమధర్మరాజు ఇంకా వాళ్ళ జోలికి రాడు అని వాళ్ళ యొక్క ప్రజల యొక్క విశ్వాసం. సమస్త పాపాలు వస్తాయని, యమలోకానికి వెళ్ళరని, నరకలోకానికి పోకుండా తప్పించుకోవచ్చునని చేస్తూ ఉంటారు. ఇలా కైలాస పర్వతానికి పరిక్రమ చేస్తారు, కానీ ఎక్కటానికి సాహసించరు ఎవరు. ఎందువల్ల అంటే అది శివుడి యొక్క శరీరం, ఎక్కకూడదు, ప్రదక్షిణం చేయాలే తప్ప దాని మీదకి వెళ్ళకూడదు అని చాలామంది యొక్క నమ్మకం. అందుకని ఎవరు ఎక్కటానికి ప్రయత్నించరు. అయితే టిబెట్లో అక్కడ కొండలు ఎక్కేటువంటి వాళ్ళు వీళ్ళు చేస్తూనే ఉంటారనుకోండి, వెళ్తూనే ఉంటారనుకోండి. మనకు బౌద్ధ యోగి మిలారెపా అనేటువంటి యోగి తన దివ్యశక్తితో ఆకాశానికి ఎగిరి కైలాస పర్వతం మీది వరకు వెళ్ళాడు అని మిలారెపా కథల్లో కనిపిస్తుంది. ఆ మిలారెపా కథ కూడా మనకు తర్వాత వస్తుందనుకోండి. పుష్పదంతుడనేటువంటి గంధర్వుడు ఆయన కైలాస పర్వతాగ్రాన బ్రహ్మ నిర్మితమైనటువంటి ఒక మహాద్వారంలో నుండి లోపలికి వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించినట్టుగా పుష్పదంతుడి యొక్క కథలో తెలుస్తుంది మనకు. యస్యాహ ద్వారం మహాభాగే ఏకం కైలాసమూర్ధని సంప్రాప్య కౌతుకావిష్టః పుష్పదంతో మహామతి. పుష్పదంతుడు రాసినటువంటి శివ మహిమన స్తోత్రం చాలా ప్రసిద్ధమైనటువంటిది. త్రయీ సాంఖ్యం యోగం పశుపతిమతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పదమిదమదః పద్యమితి చ రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపదజుషాం నృణామేకో గమ్యస్త్వమసి వయసాం అర్ణవైవా అని సర్వమతములు ఒకటే అంటూ పుష్పదంతుడు తన మహిమన స్తోత్రంలో రాశాడు. త్రయీ సాంఖ్యం, వేదం, సాంఖ్యం, యోగం, పశుపతి మతం, వైష్ణవం, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నా అన్నీ ఒకటి. ఎట్లా అంటే మహానదులన్నీ సముద్రంలోకి వెళ్ళినట్టుగా అన్ని మార్గములు కూడా ఒకే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని వేదం చెబుతున్న దాన్ని పుష్పదంతుడు గుర్తు చేస్తాడు. ప్రభిన్నే ప్రస్థానే పదమిదమదః పద్యమితి చ రుజు కుటిల నానాపదజుషాం రుణామేకో గమ్య పయసాం అర్ణవ ఇవ. సమస్త నదులకు సముద్రం గమ్యస్థానమైనట్టుగా పరమేశ్వర అన్నీ నీకే, నీలోకే వెళ్తవి అని చెప్తాడు. ఆ పుష్పదంతుడు ఈ కైలాసాన్ని చూసి ఆ కైలాస మహాద్వారం గుండా వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకొని ఈ స్తోత్రం రాశాడు అని మనకు పుష్పదంతుడిని గురించినటువంటి కథ మనకు తెలుస్తూ ఉన్నది. మహనీయుడైన మౌనస్వామి హిమాలయ యోగి. మౌనస్వామి మహానుభావుడు జగన్మాన్యుండు దీవ్యతపశ్రీనిష్టన్ కురుతాళమందు నిలిపెన్ సిద్ధేశ్వరీ పీఠమున్ నానాదిక్కుల నుండి ఒత్తురటకీనాడెందరో సిద్ధులు. మౌనస్వామి మహానుభావుడు జగన్మాన్యుండు దీవ్యతపశ్రీనిష్టన్ కురుతాళమందు నిలిపెన్ సిద్ధేశ్వరీ పీఠమున్ నానాదిక్కుల నుండి ఒత్తురటకీనాడెందరో సిద్ధులు. ఆ జ్ఞానజ్యోతికి మూలమైన యతిలోకస్వామి నర్చించెదన్. మహనీయుడైనటువంటి మౌనస్వామి హిమాలయ యోగి, సిద్ధాశ్రమ యోగి. ఆయన కుర్తాళం వచ్చిన తర్వాత అక్కడికి సిద్ధుల యొక్క రాకపోకలు పెరిగినాయి. అటువంటి మహత్వానికి మూల కారణమైన ఆ మహాపురుషుణ్ణి స్మరిస్తూ ఉన్నాను. హిమాలయాలలో ఉన్న ద్వాపరాంత జీవులు, వాళ్ళను చూసినటువంటి వాళ్ళు ఇటీవలి కాలంలో కూడా కొందరు ఉన్నారు అన్న సంగతి తెలియజేయటం జరిగింది. మహాయోగిని ఆనందమాయి ఆమె చెప్పినటువంటి అంశాలు మనం స్మరిస్తున్నాము. సిద్ధపురుషుడైన దేవరహ బాబా అనుగ్రహం వల్ల
5000 ఏళ్ల నాటి ద్వాపర యుగ జీవులు 18 అడుగులు 20 అడుగులు 25 అడుగుల ఎత్తు ఉన్నటువంటి వాళ్ళను నేను చూశాను అని ఆమె చెప్పటం జరిగింది. ఇటీవలి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు, వేల సంవత్సరాల నుండి ఉన్నటువంటి వాళ్ళు కొందరిని చూసినటువంటి యోగులు ఉన్నారు. అయితే వాళ్ళు మహనీయులు, సిద్ధులు, దివ్యశక్తి సంపన్నులు, కామరూపధరులు, కామగమనం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి యుగానుగుణంగా వాళ్ళు శరీరాలను ధరిస్తూ వస్తున్నారు. అందువల్ల ఇటీవల కనిపించినటువంటి వాళ్ళు థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షురాలు స్థాపించిన మేడం బ్లావెట్స్కీ చూసిన వాళ్ళు, అటనే మహామంత్రవేత్త నారాయణ దత్త శ్రీమాలి చూసిన వాళ్ళు మామూలు ఆకారాలలోనే వీళ్లకు దర్శనమిచ్చారు. ఎందుకంటే వాళ్లకు దివ్యశక్తి ఉన్నది కాబట్టి యుగానుగుణంగా కాలానుగుణంగా శరీరములను మార్చుకోగలిగినటువంటి వాళ్ళు. అలా ఉన్నటువంటి ఆ మహనీయులందరికీ కేంద్రం సిద్ధాశ్రమం. ఈ సిద్ధాశ్రమం మానస సరోవర ప్రాంతంలో, కైలాస పర్వత ప్రాంతంలో ఉన్నది అని చెప్తారు. అక్కడ ఆ మానస సరస్సుకు రకరకాలైనటువంటి పేర్లు వివిధ వాంగ్మయాలలో ఎన్నో ఉన్నాయి. పద్మహ్రదమని రకరకాలుగా ఉన్నాయి. దివ్య ఛాయాపధస్తత్ర నక్షత్రాణ్యనుమండలం దృశ్యతే భాసురారాత్రౌ దేవీ త్రిపథగాతు సా. పవిత్రమైనటువంటి ఆ ప్రదేశం ఆదియుగాలలో దేవతలు దిగినటువంటి ప్రదేశాలు అవన్నీ కూడాను. ఆకాశంలో దివ్యలోకాల నుండి మానస సరస్సు దగ్గరికి ఒక కాంతి సేతువు ఉన్నది అని దార్శనికులు చెప్తున్నారు. అంటే సముద్రంలో రాముడు భారతదేశం నుండి శ్రీలంకకు వారధి కట్టాడు, సేతువు కట్టాడు, రామసేతువు అంటున్నారు దాన్ని. అలానే కాంతి సేతువు ఉన్నది. దేవతలు ఏ పూర్ణిమ వచ్చినప్పుడో వాళ్ళు ఆ కాంతి సేతువు మీదుగా దివ్యలోకం నుండి మానస సరస్సు దగ్గరికి వచ్చి స్నానం చేసిపోతుంటారు అని చాలామంది దార్శనికుల యొక్క దర్శనం. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు పూర్ణిమ రోజుల్లో అక్కడ గనక ఉండేటట్లయితే తెల్లవారుజాము లోపుగా ఆకాశం నుండి చుక్కలు రాలి సరస్సులో పడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కొందరి కాస్త యాస్ట్రల్ విజన్ డెవలప్ అయినటువంటి వాళ్ళు దేవతల యొక్క రాకలను కూడా వాళ్ళు చూడగలుగుతూ ఉంటారు. అటువంటి మానస సరస్సు, దాన్ని స్ఫటిక సరస్సు అని కూడా కొందరు అంటారు అన్న విషయం ప్రస్తావించాము. తస్య పాదే మహద్దివ్యం సరః కాంచన వాలుకం రమ్యం బిందు సరో నామ యత్ర రాజా భగీరథ. సగరుడు చక్రవర్తి, షట్చక్రవర్తులలో ఒకడు. సగర కార్తవీర్యశ్చ అని చెప్పి అటువంటి షట్చక్రవర్తులలో ఒకడు. ఆయన 99 అశ్వమేధ యాగాలు చేశాడు. అశ్వమేధ యాగాలు చేస్తే 100 గనక పూర్తయ్యేటట్టయితే ఇంద్ర పదవిని పొందేటువంటి అర్హత వస్తుంది. 100వ యజ్ఞం పూర్తయితే వీడు నా స్థానాన్ని ఆక్రమిస్తాడేమో అని ఇంద్రుడు ఏం చేశాడు, ఆయన యొక్క గుర్రాన్ని తీసుకొని ఆ అశ్వమేధ యాగం చేసేటువంటి గుర్రం, దానికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఏ గుర్రం పడితే ఆ గుర్రం దానికి పనికిరాదు, దానికి చాలా సులక్షణాలు ఉండాలి. ఆ గుర్రాన్ని ఇంద్రుడు కాస్త కాజేసి కపిల మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టాడు. కపిల మహర్షి ఆశ్రమంలో దాచిపెడితే యజ్ఞం భంగమైపోయింది, 100వ యజ్ఞం చేయలేకపోయినాడు. సగరుడి యొక్క కుమారులు 60,000 మంది ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులు, వాళ్ళు ప్రపంచమంతా వెతికారు, ఎక్కడా కనపడలేదు. చివరకు భూగర్భంలో నుంచి వెళ్ళారు. కపిలుడు ఆశ్రమం ఉన్నది. ఆ కపిలాశ్రమంలో ఈ గుర్రం కనిపించింది. కపిలుడే దొంగతనం చేశాడు అని ఆయన మీదికి వెళ్ళారు, నిన్ను చంపుతామని చెప్పి. ఆయన చూశాడు వీళ్ళను. కపిలుడు మహాశక్తి సంపన్నుడు, మహనీయుడైనటువంటి వ్యక్తి. ఆయన హుంకారంతో వీళ్ళందరూ భస్మం అయిపోయినారు. ఆ భస్మం అయిపోతే వాళ్ళందరూ మహర్షి యొక్క శాపాగ్ని చేత దగ్ధులైనటువంటి వాళ్ళు. వాళ్ళ కోపం వాళ్లకు దుర్గతిని కలిగించింది. వాళ్లకు ఉత్తమగతులు కలిగించాలి అని చెప్పి ఆ సగరుని యొక్క మనువడు ప్రయత్నించాడు, తపస్సు చేశాడు, తపస్సు సిద్ధించలేదు. ఆ మనవడి కుమారుడు భగీరథుడు, అతడు తపస్సు చేసి తన పితృదేవతలకు తాతలకు అందరికీ కూడాను
విముక్తి కలిగించాలి, సద్గతులు కలిగించాలి అని తపస్సు చేయాలి అని అనుకున్నాడు. తపస్సు చేయాలనుకుంటే ఎక్కడ చేస్తాడు? ఎక్కడ చేస్తే తపస్సు సిద్ధిస్తుంది? సిద్ధాశ్రమంలో చేస్తే తపస్సు సిద్ధిస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చాడు. ఎత్ర రాజా భగీరథ, భగీరథుడు ఇక్కడ తపస్సు చేశాడు. నిడుంద పెన్నెరివేణి జడగట్ట సగరుమను మండు తపముగై కొనిన చోటు, జరట కచ్చప కులేశ్వరు వెన్నుగానరా జగతికి మిన్నేరు దిగిన చోటు, పుచ్చడీకతరంబు పోవెట్టిగిరి కన్యపతి గొల్వనాయాసపడిన చోటు, అలరాచరాచమాడలి కాక్షుకను వెచ్చ కరగిన అలకనికరపు చోటు. హిమాలయాలలో ఈ ప్రదేశాలన్నీ ఉన్నాయి. పార్వతీదేవి తపస్సు చేసిన చోటు, భగీరథుడు తపస్సు చేసినటువంటి చోటు, గంగాదేవి భూమి మీదికి దిగినటువంటి చోటు. భగీరథుడు ఇక్కడ తపస్సు చేశాట మానస సరస్సు దగ్గర. చేస్తే గంగాదేవి భూమి మీదికి దిగి వచ్చింది. ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోకాంబోధి పయోధి చేరే, పవనాన్ పయోధి నుండి పవనాంధోలోకముంజేరే గంగాకూలంకష. శివుడి జటాజూటం నుండి హిమాలయాలలోకి దిగింది. హిమాలయం నుంచి అలా మైదానాలలో ప్రవహిస్తూ వస్తూ సముద్రంలో కలిసిందనుకోండి. అటువంటి గంగానది పుట్టుకకు స్థానమైనటువంటి ప్రదేశం తపస్సు సిద్ధించింది. ఇక్కడ చేశాడు కనుక భగీరథుడు తపస్సు సిద్ధి పొందింది. వాళ్ళ నాయనకు సిద్ధి కాలేదు, వాళ్ళ తాతకు సిద్ధి కాలేదు. ఎందుకంటే తపస్సిద్ధి సామాన్యమైనటువంటిది కాదు. దివ్యక్షేత్రంలో చేస్తే తొందరగా సిద్ధిస్తుంది. సామాన్యంగా చాలామంది నన్ను అడుగుతుంటారు, స్వామివారు మేము 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి జపం చేస్తున్నామండి, మాకు ఎటువంటి దివ్యానుభవము కలగలేదు, ఏ డివైన్ ఎక్స్పీరియన్స్ రాలేదండి, కొన్ని లక్షలు చేశాము అని అంటుంటారు. నిజమే, చేశారు, మంచిదే, చేసింది వ్యర్థం కాదు, కానీ దాని శక్తి సరిపోవటం లేదు. పురాణాలు చదివారు అందరూ. ఏ పురాణంలోనైనా ఆయన కాశీ వెళ్ళి తపస్సు చేశాడు, ఈయన హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి సిద్ధుడైనాడు, అతడు శ్రీశైలంలో తపస్సిద్ధి పొందాడు, దేవతానుగ్రహం పొందాడు అని ఇట్లా ఉంది తప్ప ఇంట్లో కూర్చొని సిద్ధుడయ్యాను అని ఎవరిని గురించి లేదు. కనుక దివ్యక్షేత్రానికి రావాలి, సిద్ధాశ్రమంలో చేస్తే తపస్సు సిద్ధిస్తుంది. కనుక భగీరథుడు అట్లా సిద్ధిని పొందాడు. పొందినటువంటి తపస్థానం అన్నమాట అది. తస్యాధో బిందవః కేచిత్, జల బిందువులన్నీ కూడా ఆ దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటివి. క్రుద్ధాయాః పతితా భువి కృతంతు తైర్బిందు సరః తతో బిందు సరస్మృతం. గంగ జటాజూటం నుండి గంగ దిగేటప్పుడు చిందినటువంటి బిందువులతో ఏర్పడినది బిందు సరస్సు. ఆ బిందు సరస్సే ఈ మానస సరస్సు అని వర్ణించబడుతూ ఉన్నది. అటువంటి ఆ మానస సరస్సు దగ్గర తపస్సు చేసినటువంటి మహనీయుల చరిత్రలు మరికొన్ని కూడా చూస్తాము. త్రైలింగస్వామి 25 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాట. అట్లాంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎట్లా ఉంటుందనంటే మానస సరోవర యాత్ర చాలా అద్భుతమైనటువంటి అనుభవం, దివ్యమైనటువంటి అనుభవం. చాలామంది జీవితంలో కైలాస మానస సరోవర యాత్ర చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళు శాశ్వతం కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి ఈ యాత్రలు కొనసాగుతూ ఉన్నాయి, దివ్యక్షేత్రాలకు వెళ్ళటం. అయితే ఆ మధ్య చైనా ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి మధ్య వచ్చినటువంటి ఘర్షణల వల్ల ఆ యాత్రను ఆపేసింది చైనా ప్రభుత్వం. కొన్ని సంవత్సరాలు రానియలేదు. ఆ తర్వాత మళ్ళీ సంప్రదింపులు జరిపి మన ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు, ఆయన మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించి మళ్ళీ అనుమతి తీసుకొచ్చాడు, అనుమతించేట్టు చేశాడు అని చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు వెళ్తున్నాము. చైనా, టిబెట్ను చైనా ఆక్రమించుకున్నది. అందువల్ల ఇవాళ చైనాలో మనం ఉన్నటువంటి మానస సరస్సు దగ్గరికి వెళ్తున్నాము.
మానస సరస్సు దర్శనం చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే ఆ చలిలో ప్రయాణాలు చాలా కష్టం. అయినప్పటికీ కూడాను పట్టుదల, తీర్థాలు, క్షేత్రాలు ఎన్ని కష్టాలకైనా ఎన్ని శ్రమలకైనా ఊర్చి హిందువులు వెళ్తూ ఉంటారు. నన్ను మా శిష్యులు చాలామంది రమ్మని చాలాసార్లు చాలా సంవత్సరాలు అడిగారు. అడిగితే నేను ఆ ప్రయాణాలు చేయలేను, నేను వృద్ధుండి, నా వల్ల కాదు అన్నాను. నేను ఒక సంవత్సరం ఎందుకో బుద్ధి పుట్టింది, ఒప్పుకున్నాను. ఒప్పుకుంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అనూఖ్యమైనటువంటి సన్నివేశం వచ్చింది. ఏదో దర్శనాలు అవి చేసుకున్నాం, మానస సరస్సులో స్నానం చేశాం, కైలాస పర్వత దర్శనం చేసుకున్నాం. కానీ మా వాళ్ళలో కొంతమంది పరిక్రమకు వెళ్ళారు. పరిక్రమ అంటే ప్రదక్షిణం. అక్కడ కైలాస పర్వతానికి పరిక్రమ చేస్తారు, ప్రదక్షిణం చేస్తారు. చెయ్యలేనటువంటి వాళ్ళు కొంతమంది ప్రదక్షిణం చేస్తే పుణ్యం బాగా వస్తుంది కాబట్టి, పాపాలు పోతాయి కాబట్టి తమ పేరుతో ప్రదక్షిణం చేసి ఆ ఫలితం మాకు ధారపోయండి అని ధారపోయించుకుంటారు. దానివల్ల చేసిన వాళ్ళకి ఏదో కొంత ఇచ్చుకుంటారు, దక్షిణ ఇచ్చుకుంటారన్నమాట. మనకు సిద్ధాంతం ఉన్నది, డివైన్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. జపము, తపము, యజ్ఞము చేసినటువంటి వాళ్ళు ఆ పుణ్యాన్ని, ఆ ఫలితాన్ని ఇతరులకు ధారపోయవచ్చు. అలా ధారపోయించుకుంటారు. కొంతమంది అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు అంగ ప్రదక్షిణం, నమస్కార ప్రదక్షిణం ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. తిరుపతిలో తిరుమల మీద కొంతమంది చేస్తుంటారు అంగ ప్రదక్షిణ, పొర్లు దండాలని పెడుతుంటారు, పొర్లుతూ వెళ్తుంటారు, ప్రదక్షిణం చేస్తుంటారు. ఇక్కడ కూడా కొంతమంది నమస్కారం చేయటం, ఆ నమస్కారం ఆ చేతులు బాగా ముందుకు చాపి జోడించటం, అక్కడ నుంచి మళ్ళీ రెండో నమస్కారం, అక్కడి నుంచి మూడో నమస్కారం, ఇట్లా పరిక్రమ చేయడానికి ఎన్ని నెలలు పడుతుందో పట్టినా సరే పట్టుదలతో చేస్తుంటారు. మామూలు యాత్రికులు నడిచి వెళ్తుంటారు అనుకోండి. నడవలేనటువంటి వాళ్ళు ఏదో అక్కడ ఉండేటువంటి గుర్రాలు వాటి మీద వెళ్తుంటారు. ఆ టిబెట్ వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు, పట్టుకొని దగ్గర నడిపిస్తూ ఉంటారు, మధ్య మధ్యలో ఆగటం వెళ్ళటం. ఈ చిత్రం ఏమిటంటే యాత్రికులు చాలామంది చెప్తారు, పోతూ ఉంటే ఆ కింద లోయలో శవాలు కనిపిస్తుంటాయి. జారి పడిపోయినటువంటి వాళ్ళు అక్కడ పడిపోతుంటారు, దాన్ని ఎవరు తీయటానికి సాధ్యం కాదు. అయితే ఆ శవాలకు ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నా చెడిపోవు, అవి ఆ మనసులో ఉంటాయి, ఆమెనే ఉంటాయి. శవాలు కనిపిస్తుంటాయి, భయపడుతుంటారు. అయినా నమ్మకం, విశ్వాసం నడిపిస్తూ ఉంటుంది మానవులను. మాతో పాటు వచ్చిన వాళ్ళలో, ఈ పరిక్రమకు వెళ్ళిన వాళ్ళల్లో ఓ భద్ర మహిళకు దోబలో హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలా, పడిపోయింది. ఆమెను విడిచిపెట్టి ముందుకెళ్ళేటట్లా. సరే ఇవాళ ఏవో సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి అందులో కాస్త మంచి సెల్ ఫోన్లు కొన్ని కొండలు ఉన్న చోట పనిచేయవు, సిగ్నల్స్ ఉండవు. అయినా ఎట్టగొట్ట వార్త పంపించారు, ఇట్లా జరిగింది, పడిపోయింది, ఏం చేయాలో తోచటం లేదు అని చెప్పి. ఏం చేయాలా? అప్పుడు మంచు కురుస్తున్నది మేమున్న చోట కూడా. అయినా సరే మా వాళ్ళతో చెప్తే వెంటనే ఒక గుడారం వేశారు, ఓ టెంట్ వేశారు. గబగబా యజ్ఞం కోసం తీసుకొచ్చిన కట్టెలు అవి ఇవి తీసుకొచ్చారు, ఇటుకలతో హోమకుండం మెర్చారు. హోమం చేయటం మొదలుపెట్టాను. నమో భూతనాథం నమః ప్రేతనాథం నమః కాలకాలం నమో రుండమాలం నమః కాళికా ప్రేమలోలం కరాళం నమో భైరవం కాశికా క్షేత్రపాలం. భైరవుడికి ఆహుతులు వేస్తున్నాను. ఇంతలో కుండం మధ్యలో ఒక సిద్ధుడు నిల్చున్నాడు. సిద్ధుడు నిల్చొని నీ చేస్తున్నటువంటి హోమం సిద్ధిస్తుంది, నేను అది నీకు చెప్పటానికి వచ్చాను. నువ్వెవరన్నాను. నువ్వెవరనంటే నేనే నువ్వు ఇక్కడికి రావటానికి కారణం. మన ఇద్దరము 600 సంవత్సరాల కింద కలిసి చదువుకున్నాము, క్లాస్మేట్స్ మన ఇద్దరం కూడాను. నువ్వేమో జన్మకు వెళ్ళిపోయినావు గురువుల యొక్క ఆదేశం వల్ల. నేను ఈ సిద్ధ శరీరంతో ఉన్నాను. ఆనాడు మనం ముగ్గురు మిత్రులం కలిసి సాధన చేశాము, తపస్సు చేశాము. అందులో ఇంకోతను కూడా జన్మ తీసుకున్నాడు, నువ్వు తీసుకున్నావు. నిన్ను చూడాలనిపించింది, అందుకని నేను సంకల్పించాను. నీవు ముసలితనం వల్ల రాలేనని అనుకున్నావు, కానీ రాగల శక్తిని పరమేశ్వరి ఇస్తుంది, అందుకని నువ్వు వచ్చేట్లు చేశాను నేను. మనం కలిసి తారా సాధన చేశాము ఆనాడు. తారాదేవత సాక్షాత్కరించింది. అదిగో నీకోసం తారాదేవిని పిలుస్తున్నాను అన్నాడు ఆయన.